వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వేసవికాలం వచ్చేసింది. సమ్మర్లో కంటి సంబంధిత వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై మనతో డాక్టర్ మోహన ప్రీతి ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సో స్పెషల్గా ఏంటంటే సమ్మర్లో అండి మనకి డస్ట్, సన్లైట్, పుప్పొడి అంటే పోలెన్ అనేది చాలా కామన్గా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి కళ్ళ కలకలు, అలర్జీస్, డ్రైనెస్ అనేది చాలా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే కళ్ళు ఎరుపుబడటం, నీరు కారటం, కళ్ళు దురదలు, కరకరలాడటం, కంట్లో ఏదో ఉన్నట్టు అనిపించటం, బయటకు వెళ్తే సన్లైట్ చూడలేకపోవటం, డ్రైనెస్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఆల్సో ఈ వేడికి ఏంటంటే మన బాడీ చాలా డీహైడ్రేట్ అయిపోతుంది. ఆ డీహైడ్రేషన్ వల్ల కంట్లో నీళ్ళు కూడా ఆవిరైపోతుంది. ఎప్పుడైతే కంట్లో నీళ్ళు ఆవిరైపోతుందో కళ్ళల్లో డ్రైనెస్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఈ డ్రైనెస్ పెరిగినప్పుడు కంట్లో ఏదో ఉన్నట్టు అనిపించడం, కళ్ళు మూస్తే కరకరలాడుతున్నట్టు, ఏదో ఇసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దానివల్ల నీరు కూడా ఎక్కువ కారుతూ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డ్రైనెస్ అనేది ఎక్కువ కామన్ వాళ్ళల్లో. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు కూడా చాలామంది సిస్టమ్, స్క్రీన్ టైం ఎక్కువ వాడతారు కాబట్టి వాళ్ళలో కూడా డ్రైనెస్ అనేది మామూలుగానే కొంచెం ఉంటుంది. సమ్మర్లో ఇంకొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్పెషల్గా మనం ఏసీలో కూర్చొని చాలాసేపు ఉంటాం కాబట్టి ఏసీలో డ్రైనెస్ అనేది పెరుగుతుంది. ఇవే కాకుండా సమ్మర్లో మనకి యూజువల్లీ అందరూ స్విమ్మింగ్కి వెళ్తారు. స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు ఆ వాటర్ కంటామినేషన్ వల్ల మనం ఆ గాగుల్స్ పెట్టుకోలేదనుకోండి, కంటామినేషన్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనం తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్, స్పెషల్గా యూవీ బ్లాకింగ్ సన్ గ్లాసెస్ అనేవి ఉంటాయి. ఇంకా బెటర్ పోలరాయిడ్ సన్ గ్లాసెస్. ఇవి పెట్టుకున్నప్పుడు మనకి ఎండ నుండి ఆ వేడి తగ్గుతుంది, డ్రైనెస్ అనేది తగ్గుతుంది, మంటలు కూడా తగ్గుతాయి. ఇదే కాకుండా హ్యాట్స్, క్యాప్స్ పెట్టుకోవడం చాలా బెటర్. ఆల్సో వాటర్ అనేది బాడీకి తగినంత తీసుకోవాలి. ఇవి కాకుండా కళ్ళు ఎరుపుబడిన లేదా నీరు కారి చిన్న చిన్న ఏమైనా మీకు ఎరుపుబడినట్టు అనిపిస్తే ఇమీడియట్గా ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసే యాంటీ అలర్జిక్స్ కానీ ఆర్టిఫిషియల్ టియర్స్ కానీ చెప్పిన విధంగా వాడుకోవాలి. స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా గాగుల్స్ పెట్టుకోవాలి. ఒకవేళ స్పెషల్గా చిన్నపిల్లలు ఏంటంటే కొన్నిసార్లు గాగుల్స్ అవి పెట్టుకోకుండా నెగ్లిజెన్స్గా ఉంటే, సో అలాంటి వాళ్ళకి రెడ్నెస్ అది వస్తే వెంటనే చూపించుకొని ఇన్ఫెక్షన్స్కి రిలేటెడ్ అయిన టాబ్లెట్స్ కానీ డ్రాప్స్ కానీ ఇచ్చినవి వాడుకోవాలి. ప్రధానంగా మనకి ఈరోజు ఎక్కువ ఎండలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగేటప్పటికీ కూడా అంటే గతం కంటే మనం చూసుకున్నట్లయితే ఎక్కువ అవుతున్నాయి. ఈ సమయంలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా రోడ్డు మీదే ఉంటుంటారు, ఇంకా కార్మికులు కూడా ఉంటుంటారు. వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ముందస్తు జాగ్రత్తలు ఎలాగ తీసుకోవాలి? ఒకవేళ ఏమైనా వ్యాధులు వచ్చినట్లయితే ఎలాంటి నిపుణుల దగ్గర మనం పరీక్షించుకుంటే బాగుంటుంది? సో వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు, బయట ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు, స్పెషల్గా మీరు అన్నట్టు లేబరర్స్ కానీ కార్మికులు, మీరు అన్నది కార్మికులకి ఎక్కువ బయట క్యాప్స్ కానీ హ్యాట్స్ కానీ పెట్టుకోవడం చాలా మంచిది. వాటర్ ఎప్పటికప్పుడు తాగుతూ ఉండాలి. వీలైనంత వరకు బయట కూడా మనకు దొరికే సన్ గ్లాసెస్ మంచివే ఉంటాయి. ఆ సన్ గ్లాసెస్ ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉంటే చాలా మటుకు ఇవన్నీ తగ్గుతాయి. కానీ ఇవన్నీ చేస్తూ కూడా ఏమైనా కళ్ళు ఎరుపుబడినా, దురదలు వచ్చినా, కళ్ళంటి నీరు కారినా వెంటనే ఐ డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. మెయిన్ ఐ డాక్టర్లో కూడా డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉంటాయి, బట్ అవసరమైతేనే అవన్నీ చూపించుకుంటారు. ఫస్ట్ మహిళలకి, చిన్నారులకి ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారండి? మహిళల్లో ఎక్కువ డ్రైనెస్ అనేది ఉంటుందండి. హార్మోనల్ చేంజెస్ వల్ల ఎక్కువ డ్రైనెస్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఆర్టిఫిషియల్ టియర్స్ అనేవి యూస్ చేస్తే బాగుంటుంది. అది ఐ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి. నెక్స్ట్ చిన్నారులు ఏంటంటే సమ్మర్ అనగానే హాలిడేస్ ఉంటాయి, స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. సో టీవీ, ఐప్యాడ్ ఇవన్నీ చూడటం మూలన డ్రైనెస్ అనేది పెరుగుతుంది, దురదలు కూడా పెరుగుతాయి. ఆల్సో మన కళ్ళు దురదల వల్ల ఏంటంటే వాళ్ళు నలుపుకుంటూ ఉంటారు. ఈ ఐ రబ్బింగ్ ఎప్పుడైతే చేస్తామో కళ్ళంటి పవర్ కూడా పెరిగిపోతుంది తెలియకుండానే. సో ఐ రబ్బింగ్ అవాయిడ్ చేయాలి, స్పెషల్గా పిల్లల్లో. అండ్ స్క్రీన్ టైం ఎవరికున్నా సరే వాళ్ళు బ్లింకింగ్ అనేది చేస్తూ ఉండాలి. బ్లింకింగ్ ఎప్పుడైతే చేస్తామో అంటే కళ్ళు ఆర్పడం ఎప్పుడైతే చేస్తామో కళ్ళంటి నీళ్లు ఆవిరైపోకుండా ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ టియర్స్ కంటే బ్లింకింగ్ చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ టైం తగ్గించుకోవాలి, ఐస్ రబ్ చేసుకోకుండా ఉండాలి. అండ్ వీలైనంత వరకు బయట ఆడుకుంటే డస్ట్ అది పడకుండా చూసుకోవాలి. ఒకవేళ అలాంటప్పుడు ఏమైనా కళ్ళు ఎరుపుబడినా ఏం చేసినా వెంటనే ఐ డాక్టర్ని సంప్రదించాలి.
ఈ వేసవిలో ఎలాంటి పానీయాలు తీసుకోవాల్సి ఉంటుందండి? అదేవిధంగా అంటే కంటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు అంటే ఆహారం కానీ పానీయాలు కానీ ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది? ఈ టైంలో ఎక్కువ అలర్జీస్ అనేవి వెరీ కామన్ అండి. మనం చాలా మటుకు ఐస్ వాటర్ గానీ ఎక్కువ తాగాలనిపిస్తూ ఉంటది. అలాంటప్పుడు ఆల్రెడీ డస్ట్ అలర్జీ గానీ, ఆస్తమా ఉన్న వాళ్ళకి, ఆ చిన్న కాంపోనెంట్ ఉన్న వాళ్ళకి అలర్జీస్ అవి పెరిగిపోతాయి. సో, అవన్నీ రాకుండా ఉండటానికి తగినంత వరకు చల్లని నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. కానీ అలాగని ఎక్కువ కూడా తీసుకోకూడదు. వీలైనంత వరకు కోకోనట్ వాటర్, షుగర్ కేన్ జ్యూస్, వాటర్ అనేవి బెస్ట్. సోడాస్ అవన్నీ తగ్గించాలి. ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ కూడా కొంచెం తగ్గిస్తే ఈ దురదలు అనేవి తగ్గుతాయి. కళ్ళకలకలు కూడా రాకుండా ఉంటాయి, స్పెషల్గా పిల్లలు. వేసవి సమయంలో షుగర్ అదేవిధంగా మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు, ఈ బీపీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు చెప్పబోతున్నారు? డయాబెటిక్స్లో డ్రై ఐ అనేది వెరీ కామన్ అండి. సో వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ డ్రైనెస్ ఉంటే ఆర్టిఫిషియల్ టియర్స్ వాడుకోవాలి. అదర్వైజ్ బ్లింకింగ్ అనేది వాళ్ళు కూడా చేసుకోవాలి. వీలైనంత వరకు స్క్రీన్ టైం చాలామంది సమ్మర్లో చాలామంది టీవీలు అవి అడిక్ట్ అయిపోతారు. అవన్నీ కాకుండా ఫ్యామిలీ టైం, అవుట్డోర్ ఫ్యామిలీ టైం అనేది వెరీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ స్క్రీన్ టైం. సో దానికి ఇన్సిస్ట్ చేస్తే బెటర్. ప్రధానంగా వేసవి ఇబ్బందులను తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుల తాలూకా సలహాలను కూడా తీసుకోవాలి. ఎండలో ఎక్కువ ఎండ ఉన్నప్పుడు బయట రాకుండా ఉండడం, అదేవిధంగా ఎక్కువగా వాటర్ తాగడం వంటివి కూడా చేయాలని చెప్పేసి మనకి వైద్యులు చెప్తున్నారు. అదేవిధంగా పిల్లల యందు కూడా జాగ్రత్త తీసుకోవాలి, మహిళల యందు కూడా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు పానీయాల్ని సేవిస్తూ ఐస్ వంటి వాటికి దూరంగా ఉండడం, అదే ఏసీకి కూడా దూరంగా ఉండడం, న్యాచురల్గా ఉన్నటువంటి గాలిలో ఎక్కువగా ఈవినింగ్ పూట సేద తీరడం, ఎండ ఉన్నప్పుడు బయట రాకుండా ఉండడం మంచిదని చెప్పేసి మనకి కంటి వైద్య నిపుణులు డాక్టర్ మోహన ప్రీతి చెప్తున్నారు. విశాఖపట్నం నుంచి శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.